హాయ్ అండి. మనం మూవింగ్ యావరేజ్తో ఎంట్రీస్ అండ్ స్టాప్ లాసెస్ని ఎలా పెట్టుకోవాలి అండ్ ట్రేడ్స్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అండ్ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఫస్ట్ డీమార్ట్ స్టాక్ అనేది ఓపెన్ చేసుకున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ మీకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ రెండు మూవింగ్ యావరేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి రెండు కూడా ఈఎంఏస్ 9 ఈఎంఏ అండ్ 20 ఈఎంఏ. మనము అప్ స్టాక్ అకౌంట్ కనుక మీకు ఉంటే దాంట్లో మనకు స్టడీస్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయగానే మనకి చూపిస్తుంది. సో 2 సార్లు మనం యాడ్ అయితే చేసుకుంటాము. తర్వాత పీరియడ్ దగ్గర 20 పెట్టుకొని టైప్ దగ్గర చాలా వెరైటీస్ అనేవి వస్తాయి. దాంట్లో మనము ఎక్స్పోనెన్షియల్ని క్లిక్ చేసుకోవాలి. సెకండ్దే సింపుల్గా ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ క్లిక్ చేసుకొని నేను రెడ్ మార్క్ అయితే పెట్టుకున్నాను. అండ్ పీరియడ్ దగ్గర 9 పెట్టుకొని టైప్ ఎక్స్పోనెన్షియల్ పెట్టుకొని గ్రీన్ కలర్లో 9 ఈఎంఏ పెట్టుకున్నాను. ఎందుకు గ్రీన్ కలర్ 9 ఈఎంఏ పెట్టుకున్నానంటే 9 ఈఎంఏతో మనకి అబవ్ ఉందంటే బుల్లిష్ అని అర్థం, 20 ఈఎంఏ అబవ్ ఉంది అని అంటే బేరిష్ అని అర్థం అనమాట. సో 9 ఈఎంఏతో మనం ఏ క్యాండిల్ అయితే టచ్ అవుతూ మనకి ఎంట్రీ ఇస్తుందో ఆ క్యాండిల్ లోతో కొద్దిగా బఫర్ పెట్టుకొని మనం స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. సో మనం ఫ్రైడే మార్కెట్ చూసినట్టయితే మనకి థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చింది. దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ టార్గెట్ కూడా ఇచ్చింది. అండ్ 5th రోజు మనం చూస్తే ఇది రోజంతా కూడా రేంజ్ బౌండ్లోనే ఉండింది. ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఎంట్రీ అనేది ఇచ్చింది. మీరు చూస్తే ఇక్కడ ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజెస్ దగ్గరగా ఉంటాయో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆ స్టాక్లో. నెక్స్ట్ ఇంకా మనకు చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇంకో స్టాక్లో ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మనం డౌన్వర్డ్ పెడితే ఆ క్యాండిల్ ఏదైతే మనకి టచ్ అవుతుందో ఈఎంఏకి మనకి బేరిష్ ఉంది అని అంటే 20 ఈఎంఏ అబవ్ ఉండాలి కదా. సో అక్కడికి మనకి అబవ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటాము. సో ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్గా 12 o'clock క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది అంటే దాని లోలో మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ టార్గెట్ చూడండి 2 క్యాండిల్స్లోనే మనకి టార్గెట్ అనేది ఇచ్చేసింది. అండ్ అంతకన్నా ముందు రోజు చూడండి రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో క్యాండిల్ క్లోజింగ్ టచ్ అయితే మనకి క్యాండిల్ ఫామ్ కావడం ఇంపార్టెంట్. మరీ హ్యూజ్ క్యాండిల్ ఉంటే మాత్రం అది కూడా అవాయిడ్ చేయండి. వాల్యూమ్ని మాత్రం తప్పకుండా చూసుకొని మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. మీరు ఇక్కడ థర్డ్ చూసుకుంటే డీమార్ట్ స్టాక్లో మనకి 20 ఈఎంఏ చూడండి అబవ్ ఉంది, బేరిష్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్గా మనకి 10:30 ఎంట్రీ అనేది ఇచ్చింది. అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ కాలేదు. చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటే మనం బతికిపోయే వాళ్ళం. అక్కడి నుంచి రివర్స్ కూడా అయ్యింది. సో ఇలా కూడా అవుతూ ఉంటాయి. అందుకే వాల్యూమ్ని కూడా అబ్జర్వేషన్ చేసుకొని చూడండి. ఇంకా మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే పివోట్ పాయింట్స్ని కూడా యాడ్ చేసుకొని మీరు దాన్ని బట్టి కూడా మీ టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్నిటినీ కూడా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ మనము ఒక వారం కానీ లేదా 2 days కానీ లేదా 1 dayలోనే బ్యాక్ టెస్ట్ చేసుకొని మనం ఎంట్రీస్ అయితే తీసుకోవాలి. ర్యాండమ్గా ఇంకొక స్టాక్ని మనం పిక్ చేసి చూసుకుందాము. ఇంకో స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్కి ఎంఎఫ్ఎస్ఎల్ స్టాక్ అనేది చూద్దాము. ఎంఎఫ్ఎస్ఎల్ స్టాక్లో కూడా మీరు ఇక్కడ చూడండి చార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫ్రైడే రోజు అంటే నిన్నటి రోజున మనం చూస్తే ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి స్టార్ట్ కాలేదు, దాంట్లో ఎంట్రీ ఇవ్వలేదు. అండ్ ఎగ్జాక్ట్ మనకి 11 క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చేసింది. అండ్ స్టాప్ లాస్ అనేది మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇది అవాయిడ్ చేసేద్దాము. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ ఎంట్రీ అయితే ఇచ్చింది, బట్ మనం తీసుకోం బికాస్ ఆల్రెడీ ఒకసారి మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇట్లా స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతూ ఉంటాయి. దీంట్లో అక్యురసీ 80% అబవ్ అనేది ఉంటుంది. మీకు మరీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. ఎప్పటికీ కూడా ఇది ఎక్స్పోనెన్షియల్ ఈఎంఏ కాబట్టి మనకి మొమెంటం ఎలా వస్తుంటే అలా మనం ఎంట్రీస్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. క్యాండిల్ క్లోజింగ్ ఎలా అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మొమెంటం ఉన్న స్టాక్స్లో మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం పాలీక్యాబ్ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రైడే రోజు మనము మార్కెట్ చూసినట్టయితే ఫ్రైడే పాలీక్యాబ్ స్టాక్లో ఎగ్జాక్ట్గా మనకి 20 ఈఎంఏ టచ్ అయితే క్యాండిల్ అయితే ఫామ్ అయిపోయింది. ఎప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్లో అంటే 11:45 క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్లోనే మన టార్గెట్ని కూడా ఇచ్చేసింది. సో మనం ఒక పర్టికులర్ ఇంతవరకు అనే సపోర్ట్ని డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి రివర్సల్ అయిందంటే సపోర్ట్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.